హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సుజాత బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో తెలుసా? ఎండ్లో చక్కగా సూర్య నమస్కారాలు చేసుకుంటా ఎండ్లో చెట్లకి నీళ్ళు పోస్తున్నా. చెట్లు పెడితే ఎన్ని ఉపయోగాలు తెలుసా ఫ్రెండ్? మనం పొద్దున్నే మైండ్ ఫ్రీ అయ్యిద్ది, థ్రిల్గా ఫీల్ అవ్వచ్చు. మనకు కావాల్సిన పళ్ళు ఫలాలు దొరుకుతాయి. ఖచ్చితంగా అయితే 4 ఉపయోగాలు ఉన్నాయి. ఆ 4 ఏంటో తెలుసా ఫ్రెండ్స్? ఎండ్లో డాక్టరు కొంతమందికి హెల్త్ బాగాలేకపోతే ఒక అరగంట 40 నిమిషాలు ఎండ్లో ఉండమంటాడు. నేను ఈ చెట్లకి నీళ్ళు వేయటంతో అది అవుతుంది. ఆ తర్వాత చక్కగా మనకు నచ్చినవి ఆకుకూరలు వేసుకొని మనము పండించుకొని తినవచ్చు. ఆ తర్వాత పొద్దున్నే మనకి ఎవరికైనా సరే లేవగానే ఏ ఫోన్ చూద్దామో, వీడియోలు చూద్దామా, లేకపోతే ఎవరికన్నా ఫోన్ మాట్లాడదామని మనసుకు అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? బద్ధకంగా ఉంటుంది కదా, అందుకని. అట్లా కాకుండా చక్కగా ఈ చెట్లతో ఇట్లా మమకారాలు చూపించుకుంటా. ఇది చిక్కుడు చెట్టు, పూలు చూడండి ఎట్ట వచ్చిందో. మొన్న వేరే చిక్కుడు పెట్టాను రథసత్వానికి, ఆ చిక్కుడుకాయలు రెడీ అయ్యి అది చేశాను. ఇప్పుడు 3 ఉపయోగాలు చెప్పాను కదా. 4వది ఏంటో తెలుసా? మనకు కావాల్సినంత ఆక్సిజను చెట్లు మనకి ఇస్తాయి. చక్కగా ప్రశాంతంగా ఇట్లా చెట్ల మధ్యలో ఉండి నీళ్ళు పోసుకుంటా వీటిని ఇట్లా చూస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. ఇంకెంతకన్నా మనిషికి ఏం కావాలి? ఏమన్నా కావాలా? మనం ఎంత సంపాదించినా, ఎంత పని చేసినా కానీ ఈ ఆనందం, ఈ తృప్తి దొరకదు. అందుకే నేను కొంతమందికి ఏం చెబుతున్నాను తెలుసా? కొన్ని చెట్లు పెట్టుకోండి, చెట్లను ప్రేమించండి, చెట్లతోనే కొద్దిగా టైం స్పెండ్ చేయండి. ఆ టైం ఏదో పొద్దున్నే 7 గంటల నుంచి 9 లోపు అయితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఈ ఎండే మన మీద పడాలంట. ఈ ఎండ పడితేనే మనం బాగుంటాము. అందుకని ఈ చెట్లు పెట్టడం వల్ల ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 4-5 ఉపయోగాలని చెప్పాను కదా. ఇవే. ఒకటి, మనకి ఎండబడుతుంది. రెండోసారి చెప్తున్నా మళ్ళీ, ఎండబడుతుంది. పొద్దున్నే బద్ధకంగా ఉంటుంది కనుక వేస్ట్ ఫోన్లు మాట్లాడకుండా చక్కగా వీటి దగ్గర మనకి తృప్తిగా ఉంటుంది. ఈ పువ్వులు కొన్ని పువ్వులు ఇస్తాయి, కొన్ని కాయలు ఇస్తాయి, కొన్ని ఇగురులు వేస్తాయి, కొన్ని ఆకుకూరలు ఉన్నాయి కదా. చూడంగానే మనసు ఫ్రీ అయిపోయింది. చాలా అంటే చాలా ఫ్రీ అయ్యిద్ది. ఇది ఇందులో ఉండే ఉపయోగం. కొన్ని ఎక్కువ మనం పెద్ద పెద్ద ఎకరాల్లో చేయాలని ఏం లేదు. కొద్దిగా మనకు నచ్చిన ప్లేస్ చూసుకొని కొద్ది గొప్పలో కూడా ఎంతో తృప్తి, ఎంతో సంతోషం ఉంది ఫ్రెండ్స్. ఇది గమనించాలంతే. మనం లేవగానే ఎవరికో ఫోన్ చేస్తాము, ఏ ఫోనో మాట్లాడితే వాళ్ళు ఏదో మాట్లాడతారు, మనం ఏదో మాట్లాడతాము. దానిలో టెన్షను, బుర్ర ఖరాబ్ అయ్యిద్ది. వాళ్ళు 4 మాటలు మనకి చెప్పి, మనం 4 మాటలు చెప్పి ఆరోగ్యం పాడైద్ది. టెన్షను, ఏం జరిగిందా, ఇట్లా జరిగిందా, నిన్న అట్లా వీళ్ళు 4 మాటలు చెప్పడం ఇది అవసరమా? అట్లా కాకుండా మన స్తోమత కొద్ది 5, 10 చెట్లు, 15, ఇంకా ప్లేస్ ఉంటే 20. నేనైతే దగ్గర ఇంత చిన్న ప్లేస్లోనే ప్రతి ఒక్క వేస్ట్ డబ్బాలో, కుండీలన్నిటి పెట్టి ఒక 200 దాకా అయితే చెట్లు ఉన్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఇంత చిన్న అట్ట కూడా పెట్టేసేసాను నేను. చక్కగా ఇవి కొమ్మలు, ఇవి ఆకులతోనే మళ్ళీ పుడతాయి అంట ఇగుర్లు. నేను ట్రై చేస్తున్నాను. చెప్పాను కదా మొన్న, గిఫ్ట్ ఎవరికన్నా ఏమన్నా ఫంక్షన్ అయితే గిఫ్ట్లు ఇవ్వచ్చు అని ట్రై చేస్తున్నా వీటిని నేను. ఎంత ముచ్చటగా ఉందో! ఇలాంటి అదృష్టం నాకు దేవుడు ఇచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. మీరు కూడా సంతోషంగా ఉండాలని నేను మీకు చెప్పటం జరుగుతుంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉండొచ్చు ఫ్రెండ్. అరగంట సేపు పడుతుంది అన్ని చెట్లకు నీళ్ళు వేయటము. అరగంటలో మనకి చూడండి ఎన్ని ఉపయోగాలు. చిన్న వాటితోనే సంతోషాలు వెతుక్కోవాలి, మనసును ఫ్రీ చేయాలి ఫ్రెండ్. నేటి కాలంలో అందరికీ హార్ట్ అటాక్ వస్తుంది. ఎందుకో తెలుసా?
టెన్షను, రాత్రి సరిగ్గా నిద్రవారు, టెన్షన్గా ఉంటారు. ఉదయం లేచినా కూడా అదే టెన్షను, ఆలోచిస్తారు అక్కడ అవి కట్టాలి, ఇక్కడ ఇవి కట్టాలని. అదే మనం ఒక అరగంట సేపు చెట్టుల దగ్గర ఉండి వాటికి నీళ్లు వేయటమా, లేకపోతే ఏదన్నా మందు వేయటమా, ఏదో పని కల్పించుకొని. ఇదిగోండి మల్లెపూ వచ్చింది. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం మల్లెపూలు వచ్చేసినాయి మా ఇంట్లో. వీటన్నిటికి ఇట్లా వస్తుంటే భలే థ్రిల్గా ఉంది. మామూలు థ్రిల్ కాదు ఫ్రెండ్స్, ఇవి మాటల్లో చెప్పలేము, అంత థ్రిల్గా ఉంటుంది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే అని మంత్లీ సత్యనారాయణ గారు వీడియోస్ పెడతాడు. ఆయన్ని చాలామంది అసహించుకుంటారు, కోప్పడతారు, సీదరించుకుంటారు, ఆయన్ని తిడతారు, బ్లాక్ లిస్ట్లో వేస్తారు. నా ఎదురుగా ఎంతమంది చేశారు ఎందుకో తెలుసా? ఏదేదో చెప్తాడు, తినొద్దంటాడు, పచ్చి కూరగాయలు తినమంటాడు. మన ఆరోగ్యానికేగా. ఎవరేం చెప్పినా కానీ ఏం చేసినా కానీ మన ఆరోగ్యానికే. ఎవరు కూడా ఫ్రెండ్స్, ఏ మనిషికి కూడా ఎక్కువ శాతం అయితే చెడిపోమని ఎవరు చెప్పరు. చెట్లు పెట్టినాక స్టార్టింగ్ ఏడ పెడతాను, ఎండ తగలకుండా మంచిగా పెద్దగా అవగానే అట్లా తీసేసి అటు ఎండకు పెట్టేసేస్తాను. మనం ఏ వీడియో చూసినా, ఎవరు మాట్లాడినా కొన్ని గమనించామనుకోండి, చాలా అర్థమైంది మనకి, నిజంగా అర్థమైంది ఫ్రెండ్స్. ఇట్లా ఇటు దగ్గర ఉండి నేను మాట్లాడుకుంటా ఇట్లా ఇటుకి రోజు ఇది చేస్తున్నానంటే మనసు అయితే ఎంత ప్రశాంతంగానే ఉందో తెలుసా. మీరు కూడా ఆ థ్రిల్ని అనుభవించాలని నేను చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను ఈ చెట్ల గురించి మాట్లాడతాం, లేకపోతే చెట్ల దగ్గర ఉండి వీడియో చేయటము, చెట్లు చూపించుకుంటా పాటలు చేయటం ఎందుకు జరుగుతుందో తెలుసా? ఒక 10 వీడియోలు మనం చేసిన ఒక వీడియోనన్నా ఎవరైనా చూసి వాళ్ళు కూడా చెట్లు పెట్టుకొని వాళ్ళు కూడా ఆ థ్రిల్ని అనుభవించాలని ఈ మాట మా నాన్న చెప్పాడు. మనం ఏదైతే సంతోషిస్తాం, మనము హ్యాపీగా ఉంటున్నాము, అది మనం నలుగురికి పంచాలి. మామూలుగా ఇట్లా కూర్చొని చెప్తే వినరు కదా ఫ్రెండ్స్ ఎవరను. అందుకే నేను చెట్లకు పని చేసుకుంటా, చెట్ల దగ్గర ఉండి నాకు చేతైనంతవరకు నేను చెయ్యాలనేదే నా ఆలోచన. నేను అదే చేస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి చెప్తున్నా, ఈ చెట్లలో మనకు చాలా ఆరోగ్యం ఉంది, చాలా సంతోషం ఉంది. దీనివల్ల మనం ఆరోగ్యాన్ని ఎంత బాగు చేసుకోవచ్చు అంటే అంత బాగు చేసుకోవచ్చు. ఎందుకు చెప్తాను తెలుసా? ఇవి ఆక్సిజన్ ఇస్తాయా, మనసును దోసుకుంటున్నాయా, తినడానికి పళ్ళు పువ్వులు ఇస్తున్నాయా, ఆకుకూరలు ఇస్తున్నాయా, ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఈ చెట్టుని మనం మర్చిపోతే ఎలా కుదురుద్ది? పొద్దున్నే లేచి వీళ్ళతో సోది ఎందుకు మనకి? ఆ సోది ఆపేసేసి చక్కగా మనకేం కావాలో మనం నిర్ణయించుకొని, మనకేం కావాలో మనం మార్నింగ్ లేచి చేసుకుంటుంటే ఎంతో థ్రిల్గా ఉంటుంది ఫ్రెండ్స్. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో చూసి లైక్స్ ఇచ్చినందుకు. కంపల్సరీగా ఫ్రెండ్స్, ఎంత చిన్న ప్లేస్ ఉండ 5, 10, 15, 20, 50 చెట్ల వరకు మనం పెట్టచ్చు ఫ్రెండ్స్. ఇంత చిన్న ప్లేస్లో నేను 200 చెట్లు పెట్టాను. చిన్న ప్లేస్లో ఈడన్నీనేమో ఆకుకూరలు, కూరగాయలు, అటుపక్క అన్నీ పువ్వులు అవి వచ్చాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంటుంది. రోజు మనం పొద్దున్నే లేచి ఏం చేయని అవసరం లేదు, ఇదో పని అనుకొని చెట్లకు నీళ్ళు పోస్తుంటే మనకి 4 విధాలుగా ఉపయోగం ఉంటుంది. చక్కగా ట్రై చేయండి. చెట్లు అయితే నన్ను చాలా చాలా సంతోషపెడుతున్నాయి ఫ్రెండ్స్. నేను చాలా ఏడ్చాను. మా అన్నయ్య, మా తమ్ముడు 1 నెలలో చనిపోయారు. అన్నదమ్ముళ్ళు చాలా వరకు మాకు లేరు. మా పెదనాన్న కొడుకులు కానీ, మాకు కానీ, మా చిన్న పెదనాన్న వాళ్ళ ఇంట్లో కానీ చాలామంది చచ్చిపోయారు. ఈ చెట్లే నన్ను చాలా ఆదరిస్తున్నాయి. నేను ఊరు వెళ్ళిన పొలాల్లోనే వీడియోస్ చేస్తాను, చెట్లతోనే తిరుగుతా, చెట్లతోనే ఉంటాను ఫ్రెండ్స్. ఈ చెట్లు చాలా ఆదరిస్తున్నాయి. మనం మనుషుల్ని నమ్మి మోసపోతాము. కుటుంబ సభ్యులకు కూడా అన్నీ చేసి మనం
లాస్ట్కి నువ్వేం చేసావని పేరు తెచ్చుకుంటాం. అదే చెట్లు అయితే పాపం వీటికి నోరు ఉండదు, ఏముండదు ఫ్రెండ్స్. మనం కొద్ది నీళ్ళు పోస్తే మంచి పూలు ఇస్తాయి, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోకి లైక్ చేయండి, ఫాలో చేయండి.